హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండ్లో మీతో కొంచెం మాట్లాడడానికి కూడా. సో అందుకనే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నాటు గులాబీ ప్లాంట్ అయితే మేము తీసుకొని 1 month అవుతుంది. సో మేము తీసుకున్నప్పుడు ఓన్లీ ఒక్క రోజ్ బర్డే ఉంది. సో అది ఇప్పుడు 20 days అవుతుంది, అయినా కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 15 బడ్స్ వచ్చినాయి దగ్గరగా ఈ 1 month లోపే. సో ఇంకా అది టోటల్గా ఫ్లవర్స్ అన్నీ వస్తే ఎంత బాగుంటుందో గాయస్, అదైతే ఒకసారి వీడియో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి దాని కిందే కొన్ని చిన్న ప్లాంట్స్ లాగా వచ్చినాయి, అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ జైడ్ ప్లాంట్ అండ్ ఇంకా కనకాంబరాలు మంచిగా వచ్చేసినాయి. సో ఇక్కడైతే ఇది బెండకాయవి. సో బెండకాయలు పోయినట్టే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే పావులన్నీ ఇటు సైడ్ పాడు చేసేస్తుందని మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను. అవి ఇంకా చిందరవందర చేసేస్తున్నాయి. సో మేమైతే వాటికి నెట్ కొందాం అనుకున్నాము, కాకపోతే లుకింగ్ బాగోదేమో అండ్ ఆల్సో మంచిగా వెంటిలేషన్ ఉన్నప్పుడు ఎందుకు అది పెట్టి చెడగొట్టుకోవడం అని వదిలేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి తమలపాకులు మేము ఆల్రెడీ కొన్ని కట్ చేసాము, ఎందుకంటే దానికి కొంచెం ఇన్సెక్ట్స్ అవి వస్తున్నాయి, రెయినీ సీజన్ కదా అందుకనే. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒకటి చూపించాను కదా, అదేం ప్లాంటో చెప్పండి. అది పచ్చళ్ళలో కూడా వేసుకుంటారంట మన వాళ్ళు. సో అదేంటిదో మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి అంతకుముందే మీకు చూపించాను కదా, మేము కొత్తిమీర అండ్ ఇంకా దీని పేరు ఏమంటారు, మెంతికూర. సో అప్పుడు పోసాం కదా, ఇప్పుడైతే ఎంత మంచిగా వచ్చేసిందో మెంతికూర కానీ కొత్తిమీర కానీ. సో మెంతికూర అయితే ఆల్రెడీ కొంచెం తీసి వేసేసుకున్నాం, వాడేసాము. బట్ కొత్తిమీర అయితే కోసుకొని మంచిగా చికెన్ కర్రీలో వేసుకుంటే అద్దరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ నేను బచ్చల కూర చూపించాను కదా, అదైతే రీసెంట్గా వేసింది కాబట్టి అలా కొంచెం వస్తుంది. ఇంకా ఇక్కడ తోటకూర చూసారు ఎంత బాగా పెరిగిపోయిందో, చాలా బాగా పెరిగింది. ఇటు సైడ్ అయితే మేము ఇంకా చున్నీ వేస్తాం పావురాలకి ఛాన్స్ లేకుండా. సో ఇది ఒక ప్రొటెక్షన్ అనమాట. అండ్ కావాల్సినప్పుడు వేసుకోవచ్చు, కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసరికి పాలకూర. సో పాలకూర పోయినసారి వీడియోలో చెప్పాను కదా, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదని, కానీ ఇప్పుడు అలా కాదు, సూపర్గా పెరిగింది. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఇక్కడ వచ్చేసరికి ఇందాక చూపించిన బెండకాయలు అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయో చూసారా బెండకాయ ప్లాంట్స్ అయితే. ఇంకా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అసలు నా నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనుకుంటున్నారు, లైక్ కుకింగా లేకపోతే ఏ టైప్ ఆఫ్ గెట్ రెడీ విత్ మీయా, నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు వ్యూస్ వెళ్ళట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. సో వీడియోస్ అయితే నేను కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నాను. సో కొంచెం మీరు కనుక మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో దట్స్ ఇట్ గాయ్స్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.